చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. అవునమ్మా, అవి లేవు. యథార్థం ఏమిటంటే ఆ కంకణానికేవో మంత్రశక్తులున్నాయని, అసలు ఆ కంకణం కోసమే ఆ దొంగతనం జరిగిందని తర్వాత నాకు తెలిసింది. సర్వం సిద్ధం, నీకోసమే ఎదురుచూపు. వచ్చింది ఎవరో తెలుసుకోకుండా రంకెలు పెడతావేమిట్రా? మనసు కుదుట పరుచుకొని మాటలు మొదలుపెట్టు. శక్తి, మహాశక్తి, కరాళ శక్తి, నమో నమః. నియమనిష్టలతో ఉపాసన చేసి నన్ను సంతోషపెట్టావు. ఎందుకు? పిశాచ శక్తులకు మహారాణివి, భూత భవిష్యత్ వర్తమాన కాలాల గురించి పూర్తిగా తెలిసిన అఖండురాలివి. ఎందుకు నిన్ను కొలిచానో నీకు తెలియదా? తెలుసురా, బాగా తెలుసు. నీకు పోచమ్మ కంకణం కావాలి. అవును, అదే నాకు కావాలి. ఒక్క కంకణమే కావాలా? నిన్ను ధిక్కరించి వెళ్ళిపోయిన పిల్లల గురించి సమాచారం వద్దా? అవన్నీ తరువాత, ముందు కంకణం గురించి చెప్పు. ఆ కంకణాన్ని తనకిచ్చేయమని అడిగిన నీ గురువు ఆ కంకణంలో నుంచి వెలువడిన కాంతి కిరణాలు సోకి గుడ్డివాడైపోయాడు. అందువల్ల ఆ కంకణం దొంగల చేతిలోంచి జారి చెరువులో పడిపోవడం చూడలేకపోయాడు. కంకణం చెరువులో పడిపోయిందా? ఇప్పుడు కూడా అక్కడ ఉందా? ఎదురు ప్రశ్నలు వద్దు, చెప్పేది విను. ఏం జరిగిందో చూడు.
ఆలస్యమైతే గ్రామస్తులు వచ్చేస్తారు. దొరికామా కర్రలతో కొట్టి చంపేస్తారు. కంకణంరా మన కళ్ళ ముందు ఎన్నో మహిమలు చూపించింది. అటువంటి మహిమగల కంకణాన్ని వదిలిపెట్టి ఎలా వెళ్తాంరా? ఊరిని దుంపదగా కంకణం కోసం చూసుకుంటే కొంపలు అంటుకుంటాయి. రారా రారా. ఏంట్రా ఆగిపోయావు? పక్కకు తప్పుకో పూజారయ్య. మా దారికి అడ్డం వస్తే మేము రాక్షసులం అయిపోతాం. తరతరాలుగా ఎన్నడూ జరిగిన ఘోరం ఈ రోజు మీ చేతుల మీదుగా జరిగింది. మీరు చేసింది చాలా తప్పు నాయనా. తప్పో ఒప్పో మాకు తెలీదు. ముందు దారికి అడ్డు తప్పుకో. పూర్వజన్మలో మీరు చేసుకున్న పుణ్యమేదో ఇప్పటి వరకు మీ ప్రాణాలను కాపాడింది. ఆ పోచమ్మ తల్లికి ఆగ్రహం వచ్చిందంటే మీ బ్రతుకులు తెల్లారిపోతాయి. ఇప్పటికైనా ఆ నగలను వదిలి నా తల్లికి క్షమాపణ చెప్పుకోండి. ఇట్లాంటి కబుర్లు శానా అయినాం. ముందు మా దారికి అడ్డు తప్పుకోకపోతే తన్ని అవతలకు పోతాం. మీరు తన్నినా నా ప్రాణాలు తీసినా దారి ఇవ్వను. అమోఘమైన కంకణం నీళ్లపాలైపోయింది. కనీసం నగలనైనా ఇచ్చి చెంపలు వేసుకోండి. ఇవ్వండి, ఇలా ఇవ్వండి, ఇవ్వండి. చూస్తావేంద్రా? నగలివ్వండి. అమ్మా పోచమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పోచమ్మ తల్లి, పోచమ్మ తల్లి. అమ్మా పోచమ్మ తల్లి, ధన్యోస్మి మాత, ధన్యోస్మి. తల్లి, కడుపు నింపుకోవటం కోసం తప్పులు చేసే అభాగ్యులు జాలి చూపించు తల్లి. నీ మంచితనమే నీకిటువంటి గతి పట్టించింది. నీ దర్శన భాగ్యం మరోమారు కలిగించింది కదా తల్లి. వాళ్ళు పారిపోతున్నారు తల్లి. కావాలని కంకణాన్ని వదులుకున్నావు సరే, పవిత్రమైన నగల్ని కూడా ఎందుకు పోగొట్టుకుంటున్నావు తల్లి? నగలు నన్ను వదిలిపోవాల్సిందే. భవిష్యత్తులో వాటి అవసరం ఎంతైనా ఉంది. నీ మాటల్లోని ఆంతర్యం నాకు అర్థం కావటం లేదు తల్లి. కీర్తిరాయుడు వంశాన్ని చుట్టుకుని ఉన్న శాపాన్ని ఉపసంహరింపచేసే ప్రయత్నాలకు ఆ నగలు నాంది పలుకుతాయి. మరి నీ కంకణం? కంకణానికి నీళ్లలో సురక్షితంగా ఉందిగా. ఎంతకాలం ఉంటుంది తల్లి? చెరువులో చేపల కోసం ఎవరైనా వల వేస్తే తిరిగి బయటకు వచ్చేస్తుంది కదా. అదా నీ అనుమానం? అయితే దానికి మరింత భద్రత కల్పిస్తాను.
పుట్టలోంచి కంకణం తీయాలంటే ఏం చెయ్యాలి తల్లి? 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 పెదవులు ఒకటైతేనే వాక్కు, స్త్రీ పురుషులు జతకడితేనే సృష్టి. ఈ చరాచర ప్రపంచంలో ఏ కార్యమైనా 2 శక్తుల కలయికతోనే జరుగుతుంది. అదే సూత్రం ఈ కంకణానికి కూడా వర్తిస్తుంది. అదేమిటో తెలుసుకోకుండా తొందరపడితే శృంగభంగం తప్పదు. ఒక్కసారి ఆ కంకణాన్ని నేను చూడొచ్చా తల్లి? చూడు. ధన్యుణ్ణి. ఇప్పుడు నీకు తృప్తి కలిగిందా? తల్లి, నాదో కోరిక. కీర్తిరాయుడు వంశాన్ని చుట్టుకున్న శాపాన్ని ఉపసంహరింపజేసే మహాప్రయత్నాన్ని నువ్వు కూడా చూడాలని కుతూహలపడుతున్నావు కదూ? సరిగ్గా చెప్పావు తల్లి, అనుగ్రహించు. నువ్వు మానవుడివి. అప్పటి వరకు జీవించి ఉండడానికి అవసరమైన ఆయుష్ నీకు లేదు. జగాల నీలే తల్లివి, నా తలరాతను మార్చలేవా? లేనిది కావాలనుకుంటే ఉన్న వాటిలో ఒకటి పోగొట్టుకోవాలి. ఇష్టమేనా? దేన్ని పోగొట్టుకోవాలి తల్లి? అది నేను చెప్పను. ఒప్పుకుంటున్నాను తల్లి, నీ చిత్తం నా భాగ్యం. అమ్మా పోచమ్మ తల్లి, పోచమ్మ తల్లి, తల్లి! చాలు, ఈ ఒక్క ఆధారం చాలు. వెంటనే వెళ్ళి సాధిస్తాను. తొందరపడి నిర్ణయాలు తీసుకోకు. పోచమ్మ విధించిన నిబంధన ఆ కంకణాన్ని కాపాడుతూ ఉంటుంది. ఆ పోచమ్మ చెట్టు కిందో పుట్ట కిందో బండరాయి రూపంలోన పడి ఉండే ఒక గ్రామ దేవత. ఛ! నేను లెక్క చేయను. ఆ బండరాయి చేతుల్లోనే 2 సార్లు భంగపడ్డావు. తనెవరో తెలియక ఒకసారి, తను కల్పించుకుంటుందని తెలుసుకోలేక 2వసారి ఓడిపోయాను. ఇంకోసారి అలా జరగదు, జరగనివ్వను. దైవిక శక్తులతో విరోధం నీకు క్షేమం కాదు. పోచమ్మ దైవిక శక్త. గుట్టుగా తను దాచిపెట్టిన కంకణ రహస్యాన్ని బట్టబయలు చేసిన నాతో విరోధం పోచమ్మకే మంచిది కాదు. నీ సామర్థ్యం మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు నేను మాట్లాడడం అనవసరం. వెళుతున్నాను. ప్రమాదం గురువా, కరాళ శక్తి కాళ్ళ మీద పడి ఆగమని చెప్పు. అర్థించు, ప్రార్థించు. ఎంత పనిచేశావు గురువా, అడ్డదిడ్డంగా మాట్లాడి కరాళ శక్తికి ఆగ్రహం తెప్పించావు. మాటల మధ్యలో ఆపేసి మాయమైపోయింది. మరేం పర్వాలేదు, కంకణం ఎక్కడుందో తెలిసింది, అది చాలు. అయ్యో, నీకెలా చెప్పాలో నాకు తెలియటం లేదు. ఆ కంకణాన్ని పోచమ్మ విధించిన నిబంధన కాపాడుతుంది. అది తెలుసుకోకుండానే. అర్థం తెలుసు. ఏం తెలుసో చెప్పు, నేను కూడా వింటాను. ఈ సృష్టి మొత్తం 2 శక్తుల కలయిక. కంకణాన్ని బయటకు తీయడానికి కూడా 2 శక్తులు ఒకటవ్వాలి. ఏంటవి? ఆత్మస్వరూపంగా మారిపోయిన అహర్నిశలో కంకణం కోసం పరితపిస్తున్న నా గురువు గారి శక్తి అమాయకుడుగా ఉన్న నాలో ప్రవేశించి ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది. మా ఇద్దరి శక్తులు ఒకటయ్యాయి. ఏమో అనుకున్నాను గాని నీ తెలివి చాలా గొప్పగా ఉంది. నా తెలివి తర్వాత మెచ్చుకోవచ్చు, ముందు ఈమె సంగతి ఆలోచించు. ఏం చెయ్యాలో చెప్పు గురువా. ఎలా తీసుకొచ్చావో అలాగే సాగనంపి పోచమ్మ సృష్టించిన పుట్టు దగ్గరికి రా. అది ఎక్కడుందో తెలుసా గురువా?
కొండమడుగు గ్రామానికి దగ్గరలోనే ఉంది. చిటికీలో వస్తాను, నువ్వు వెళుతూ ఉండు. మామా, నువ్వా మంగమ్మ తల్లి? ఇంత రాత్రి వేళ వీధుల్లో తిరుగుతున్నావే? పాండు ఇంకా ఇంటికి రాలేదు మామా. నాకెందుకో భయంగా ఉంది. నీకు భయం ఏమిటే పిచ్చి తల్లి? నీకు తెలీదు మామా, వేళకి ఇంటికి రాలేదంటే ఎక్కడో ఏదో పాడు పని చేయడానికి వెళ్ళినట్టే లెక్క. చెట్టంత మగాడు ఏం చేసినా సాధించుకు రాగలడు. ఏంటి వాడు సాధించేది? పోలీసులకు దొరికి తన్నులు తిండవా? ఇంకా ఎంత దూరం పాండు? అదే అర్థం కావడం లేదమ్మా. ఇప్పటికి మనం కొండమడుగు వెళ్ళి తిరిగి వస్తుండాలి. మనమేమన్నా దారి తప్పామా? అలాగే అనిపిస్తుంది. మరిప్పుడెలా? సరే, ఇటు వెళ్దామమ్మా. ఉండు పండు, నేను దిగుతాను. ఇప్పుడు చూడు. పెట్రోల్ ఉందా పండు? ఫుల్గానే ఉందమ్మా. ఛా, జోగనాథ బాబాయ్కి అసలు బుద్ధి లేదు. షెడ్లోకి వెళ్లాల్సిన బండి మనకిచ్చాడు. మరిప్పుడెలా పండు? అదే చూస్తున్నానమ్మా. పండు, ఆ? ఒకసారి అటు చూడు. ఎవరో వస్తున్నట్టున్నారు. నువ్వు ఉండమ్మా, నేను వెళ్ళి చూసొస్తాను. నేను వస్తా పండు. సరే పదా. మామా, వరసలో దుర్మార్గుడు. మామ, ఏమైంది? చూస్తే విడిచిపెట్టాడు. మామా, మామ. వద్దురా అంటే వినిపించుకోవేమిట్రా నాయనా?